ఆయనను దేవునిగా మహిమపరచ వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదన చేత వ్యర్థులైరి. ప్రభు సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిత్య నివాసి అయిన తండ్రి, పరలోకంలోను భూలోకమును హెచ్చింపదగిన పూజింపైన నామములో ఉదయకాల సమయంలో మీ ఆవరణంలో చేరి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి, మిమ్మల్ని ఆరాధన నిమిత్తమై గణపరచుటకు పూజించుటకు లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడమని మీ పాద సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఉంటున్నాను. ప్రియ పరలోకమున తండ్రి, చేరి రాగలిగిన మీ ప్రియులందరి బట్టి మీకు వందనాలు. రావలసిన వారిని త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. ప్రభువా, కీర్తనలు 84:15 జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా తండ్రి, దినమంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ ఉంటున్నాం. నిలబడిన దాసుని అయోగ్యుని ఒప్పుకుంటూ మీ పాద సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటూ ఉంటున్నాను. దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో నన్ను నేను మీ రక్త ప్రోక్షణ ప్రభావం కిందకి తీసుకుని వస్తూ ఉంటున్నాను. మీరు నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మా దేవుని ఎదుట సాగిలపడి ఆరాధించగలిగినట్లుగా మా హృదయాలను మీరు ఉజ్జీవింపజేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. మరొక పర్యాయము ఈ ఆవరణము చుట్టూ మీ తోడు సన్నిధి భద్రత మీ రక్త ప్రోక్షణ ప్రభావం ఉంచి మీరు మాత్రమే మహిమ పొందుటకు పరలోక జ్ఞానం చేత నింపి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నిర్గమాకాండం 4:12, లూకా 12:12, ఇర్మియా 1:9, అపోస్తుల కార్యములు 18:9 జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మనం ఎంతైనా రుణస్థులం. 4వ మాసం చివరి ప్రభుదినంలో నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుని ఆలయానికి నడిపిస్తూ వచ్చిన దేవుని మనం స్తుతించడానికి బద్ధులమై ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందు నిమిత్తమై దేవుని ఆలయానికి వచ్చినామో మనకు ఎరుగుదము. కానీ లేఖన భాగాల ద్వారా మనము ఉజ్జీవింపబడి దేవుణ్ణి ఎరిగి మనం ఆరాధించగలిగితే ఎంతో ధన్యులం. ఎందుకంటే దినాలు గడిచిన కొలది మన దేవుణ్ణి మర్చిపోయే వారిగా కాక మన దేవుణ్ణి ఎరిగిన వారమై మనం హెచ్చించిన వారమై ఆయన సన్నిధిలో కనపడుటకు ఒక దినం మనకిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆత్మీయ యాత్రలో విశ్వాస యాత్రలో ఆత్మీయంగా పడిపోకుండా దినదినాన్ని మనకు పొడిగిస్తూ ఆయుష్నిస్తూ ఆరోగ్యంనిస్తూ ఆయనను గణపరచాలని ఆయన ఇంకా కోరుకుంటూనే ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ మనం ఎంతో ధన్యులం. లోకంలో ఉన్న వారి కంటే మనము ఎంత అల్పులమైనప్పటికీ మనల్ని దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. మనము ఆయనను హెచ్చించాలని అదే విధానంలో నీవు నేను ఎరిగి మన దేవుణ్ణి గణపరచడానికి లేఖన భాగాల ద్వారా ఉజ్జీవింపబడి మనసులో కార్యము జరిగి ఆత్మలో కార్యము జరిగి హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ఆరాధన ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రతిసారి ప్రతి ప్రభుదినంలో కూడా ప్రతి మాసంలో కూడా మనము నోటి నుంచి వచ్చే ఆరాధన కాక లేఖన భాగాల ద్వారా మనము పురికొల్పబడి, ఎందుకంటే దేవుడు నూతనమైన విధానంలో కోరుకుంటూ ఉంటాడు. ప్రతిసారి మనం ఆరాధించే ఆరాధన కాక వాక్య లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని మనం ఆరాధిస్తే దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. అందుకే ఈ దినాన్ని మనకు బహుమానంగా ఇచ్చిన దేవునికి మనము ఆరాధించడానికి వచ్చిన మనం నూతనమైన విధానంలో మన దేవుడు సంతోషించే విధానంలో మనం ఆరాధించాలని మనం కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తన యాత్రా జీవితంలో రోమీ సంఘానికి రాస్తూ ఎల్వేతుల సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినంలో నీతో నాతో మాట్లాడాలని ప్రభువును కోరుకుంటూ వచ్చినాం. సహాయం చేయి ప్రభువా, నాతోనూ మాతోనూ మాట్లాడు ప్రభువా నువ్వు. ఎందుకంటే మనుష్యుడు మాట్లాడుట వ్యర్థమే. ప్రభువే మాట్లాడితే ప్రభువే సహాయం కోరి మనం అడిగితే ఆ మాటలు మనకు తెప్పరిలే విధానంలో ఉంటాయి. కాబట్టి మనుషుడు ఏమాత్రం నిలబడిన వాడు మట్టివాడు ఒట్టివాడని ఎరిగి
పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరుకున్నప్పుడు ఆయన మనకు తగిన జ్ఞానం ఇస్తాడు. అందుకే ఆరాధించడానికి వచ్చిన నీవు నేను సిద్ధపాటు కలిగి గత 4 మాసాలు, ఇది చివరి ప్రభుదినం. ఈ ప్రభుదినంలో కూడా మనం ఆరాధించకపోతే ఎంతో నిస్సహాయ స్థితి. మాసానికి 4 వారాలు వస్తాయి, 5 వారాలు వస్తాయి. 4 వారాల్లో 5 వారాల్లో ఆరాధించిన వారు ఎంతోమంది ఉంటున్నాం ఇక్కడ. 4 మాసాలు ఆరాధించిన వారు మంచిదే. ఆరాధించని వారికి మనం సమయం ఇచ్చి వారిని ఆరాధించడానికి వారిని పురికొల్పాలి. దేవుడు కోరుకున్నది అదే. మనము దేవుణ్ణి అన్నీ అడుగుతూ వస్తూ ఉంటున్నాం, కానీ మనము దేవునికి మనం ఏమిస్తున్నాం? చాలామంది అనుకుంటారు, మనం దేవునికి ఇస్తున్నాము కదా, నువ్వు ఇచ్చేది పెద్ద గొప్ప కాదు, దేవుడు నీకు ఇచ్చిందే నువ్వు ఇస్తూ ఉన్నావు, అది కాదు కావాల్సింది. దేవుడు కోరుకునేది నీ నుంచి ఆరాధన కోరుకుంటా ఉంటున్నాడు. నీ ఆరాధన ఎంత ఉత్తమమైందో పరలోకంలో దేవదూతలకు లేదా ఆధిక్యత. మట్టి మనిషినైనా నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి గొప్ప రక్షణనిచ్చి ఆయన నీ నుంచి కోరుకునేది ఒక చిన్న ఆరాధన కోరుకుంటా ఉంటున్నాడా? ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకునేది అందుకే. నా బిడ్డ నుంచి వచ్చే ఆరాధనను చూసి నేను ఎంతో సంతోషించేవాడిగా ఉంటా. కాబట్టి మనం ఎప్పుడు కూడా అడిగే వారంగా కాకుండా ప్రభుదినంలో మనము దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనల్ని భిక్షగాళ్ళుగా చేయలే. ఎప్పుడు మనం అడుక్కునేవారిగా ఉండాలని కోరుకోలే దేవుడు. మనము కూడా దేవునికి ఇచ్చేవారంగా కోరుకున్నాడు ఆయన. అందుకే మనం ఇచ్చే ఆరాధన ఎట్టుండాలంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. మన లేఖన భాగాల్లోకి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాసినాడు. 14 పత్రికలు రాసిన ఆయనే ఒక మాట అంటా ఉన్నాడు, మీరు దేవుణ్ణి ఎరిగినారు కానీ, మంచిదే కాదనడంలే, ఎరిగి మీరేం చేస్తున్నారు, ఎరిగి మీరేం చేస్తూ ఉన్నారు. అందుకని మనం దేవుణ్ణి కూడా ఎరగడం మంచిది, రక్షింపబడడం మంచిది, దేవుణ్ణి కొనియాడడం మంచిదే. కానీ వ్యర్థులైతిపోతూ ఉన్నాము. వ్యర్థులము కాకుండా, నిస్సహాయ స్థితి కాకుండా దేవుణ్ణి మహిమపరచాలని వారం వెంబడి వారం నిన్ను దేవుడు ప్రోత్సహిస్తూనే ఉంటా ఉన్నాడు. అన్నా ఈ వారం నాకు దొరకలేదు ఆరాధన చేయడానికేనంటే, మాసంలో 4 వారాలు ఉన్నాయి. 4 వారాలలో ఒక్క వారం కూడా మనకు దొరకదా? దొరుకుతుంది, కానీ సిద్ధపాటు లేదు మనకు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రభువా నువ్వు నా ఒక్క వాక్యంతో నువ్వు మాట్లాడు, నేను నీ ప్రజలతో పాటు నేను కూడా ముందుగా నేను ఆరాధిస్తా. ఆ సిద్ధపాటు లేకపోతే దేవుడు ఏం చేయలేడు, దేవుడు దుఃఖపడతాడు. గ్రహించండి ఒక మాట, నా మనవి ఆలకించండి. 4 మాసాలు కూడా నోరు తెరచి నీ దేవుని నువ్వు గణపరచలేదు అనంటే, అంతకన్నా దేవుణ్ణి ఏడిపించడం అంటాం, దాన్ని ఇంకా దేవుణ్ణి దుఃఖపెట్టడం అంటాం. వారం వెంబడి వారం పోతూ ఉంది, దినాలు పొడిగిపోతూ ఉన్నాయి. 4 మాసాలు అయిపోయింది. దయచేసి ఇప్పటికైనా ఎవరైనా ఆరాధించకపోతే తరుణం మీరు తీసుకోండి, ప్రభువుని అడగండి. కానీ ఈ మాసంలో 4వ వారం చివరి ప్రభుదినంలో ఉన్నాం. ఈ మాసంలో కూడా ఎవరు ఆరాధించకపోతే వారు కూడా మీరు సిద్ధపాటు కలగండి, సిద్ధపాటు కలిగి ఉండండి. లేఖన భాగాల ద్వారా మీరు ఆరాధించగలిగితే దేవుడు ఇష్టపూర్వకంగా నీ ఆరాధన తీసుకుంటాడు. దేవుణ్ణి ఎరిగినావు మంచిది, ఎరిగి ఏం చేస్తూ ఉన్నావు? ఆరాధించలేకపోతా ఉన్నావు. అది నీ నిస్సహాయ స్థితి కావచ్చు, నీ బలహీనత కావచ్చు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ఆరాధించకుండా ఉంటే ఆ మాట దేవుడి దగ్గర లిఖింపబడతా ఉంది. ఎన్ని వారాలు అవుతుంది నేను ఆరాధించక? ఏప్రిల్ మాసంలో 4 వారాలు అయిపోతూ ఉన్నాయి.
మూడు వారాలు అయిపోయినా 4వ వారంలో కూడా నువ్వు ఆరాధించకుండా ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతాడు అనంటే అది నీకు కనిపించదు. మనుషులకు కనిపించచ్చేమో కానీ దేవునికి మరుగైంది ఏది లేదు. ఇలాంటి స్థితికి వచ్చిన నీవు దేవుణ్ణి ఎరగక ముందు ఎలా ఉన్నావు? అందుకే గలతీ పత్రికలు అంటాడు, ఆ సంఘానికి రాస్తా పోసిన పౌలు, ఆ కాలమందైతే గలతీ 4:8 గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. సమిష్టిగా చదవగలిగిన వారందరూ కూడా వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. అందరినీ కలిసి చదవమని ఎందుకంటున్నానంటే, ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని సన్నిధిలో లేఖన భాగాలు చదువుకోకుండా నిర్లక్ష్యం వహించి దేవుని దుఃఖపరిచి ఉంటున్నారో వారు ఈ సమయంలో చదవగలిగితే దేవుడు సంతోషిస్తాడు అని, అంతకు తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు చదవలేరని కాదు, బైబిల్ వాక్యాలు తీయలేరని కాదు. దయచేసి మనమందరం కలిసి సమిష్టిగా చదువుకుందాం. గలతీ 4వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 170, క్రొత్త నిబంధన. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు కదా. ఏ కాలం ఇది? ఏ కాలము? ప్రభువుని ఎరగని కాలంలో. అంటే మన తాత వాళ్ళు, అబ్బ వాళ్ళు, జేజి గారు, అవ్వగారు వాళ్ళ కాలంలో వాళ్ళ ద్వారా వచ్చిన పితృపారంపర్యమైన మన ప్రవర్తన అంటాడు ఎఫెసీ పత్రికలో. కాబట్టి ఆ కాలంలో నువ్వు దేవుణ్ణి ఎరగలేదు, ఈనాడు నువ్వు ఎరిగినావు. మన పితరులు మర్చిపోయినారు, మన తల్లిదండ్రులు మర్చిపోయినారు, మన ముత్తాతలు మర్చిపోయినారు. కానీ నువ్వైతే ఈనాడు దేవుణ్ణి ఎరిగినావు. ఎరిగి నువ్వు ఆరాధించలేకపోతా ఉన్నావు. ఎంత దుఃఖకరమైన మాట చెప్పండి. యవ్వన కాలంలో బిడ్డలు ఉన్నారు, మధ్య వయసు కలిగిన వారు ఉన్నారు, వృద్ధాప్యంలో కలిగిన వారు ఉన్నారు. సమయం లేదని ఆరాధించలేకపోతే సంఘంలో నీ వ్యక్తిగత ఆరాధన దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. నువ్వు ఇంట్లో నువ్వు ఆరాధించుండొచ్చు, వేకువజామున దేవుని సన్నిధిలో సాగిలపడి ఉండొచ్చు. సంఘం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం గనక ఈ సంఘంలో నువ్వు ఒక అంగానివి గనక ఈ అంగము మౌనంగా ఉండకూడదు. దేవుడు నీకు గొంతు ఇచ్చినాడు. ప్రభు నామాన్ని బట్టి అందరికీ గొంతుకలు ఉన్నాయి. మూగవారు ఎవరు లేరు ఇక్కడ, కానీ మౌనంగానే ఉంటారు. ఎందుకని అంటే దేవుడు నీకు ఏమీ చేయలేదని. ఈ 4 మాసాల్లో దేవుడు నీకు ఏమీ చేయలేదని, ఈ మాసంలో నీకు ఏమీ చేయలేదని గుర్తు ఎరిగి నువ్వు ఆరాధించు. కాబట్టి పితృపారంపరమైన ఆ వ్యర్థ ప్రవర్తన మనకి ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంటుంది. ఎఫెసీ 2వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని జనులను, నిరీక్షణ లేని వారును, లోకమందుడు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. మన పౌరసత్వం అది, మన తాతగారి పౌరసత్వం అది, మన తల్లిదండ్రుల పరిస్థితి అది. కానీ విశ్వాస యాత్రలో ఎంతోమంది బిడ్డలు ఇక్కడ కూర్చున్నవారు తల్లిదండ్రులుగా వారి పిల్లలకు చిన్ననాటి నుండే ప్రభువును గుర్తు ఎరిగి నేర్పిస్తూ వచ్చినారు. నా జీవితంలో నేను 33 సంవత్సరాల తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నా. ఏం ప్రయోజనం చెప్పండి? కాలమంతా వ్యర్థమైపోయిన తర్వాత నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని అంటే ప్రయోజనం ఏంది? ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి? అంటే దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలిగితే ఆ లెక్క దేవుని దగ్గర రాసి పెడతాడు దేవుడు. రక్షింపబడినావు మంచిది, సంఘానికి వస్తున్నావు మంచిది, బైబిల్ చదువుతున్నావు మంచిది, దేవుని ఆలయంలో పరిచర్య చేస్తున్నావు మంచిది. ఆరాధన ఎక్కడ? నీ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, చాలా మంచిది. నీ నోటి నుంచి వచ్చే ఆరాధన ఏది? దేవుని ద్వారా అన్ని పొందుతున్న నువ్వు దేవునికి ఏమి ఇస్తా ఉన్నావు? నీ పితరుల వల్లే మర్చిపోతా ఉన్నావా? దేవుని ఎరిగిన తర్వాత నువ్వెందుకు ఆరాధించడంలే? ఏమైంది? దేవుడు ఏం నీకు సహాయం చేయలేదా? దేవుని ఆలయంలో కూర్చున్నావు అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత,
నీకున్న ఆరోగ్యమును బట్టి కాక, నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి కాక, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో ఆ ఆరాధన దేవుని దగ్గరికి చేరుతుంది. గ్రహించాలి, మర్చిపోకూడదు. ఆ కాలం అందే మన పితరులు అలా చేస్తూ వచ్చినారు. కానీ హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒక్కసారి సమిష్టిగా చదువుకుందాం. హోషేయ 13:3, పేజ్ నెంబర్ 751, పాత నిబంధన. మీ బైబిల్ని మీరు ఒళ్ళో పెట్టుకుంటే చదివితే దగ్గరగా కనపడుతుంది, బాగా చదవచ్చు. మీ కాళ్ళ దగ్గర పెట్టుకొని మీ మొబైల్ అయితే జేబులు ఉంటుంది, కానీ బైబిల్ మాత్రం ఒళ్ళు ఉండదు. చాలా దుఃఖకరం. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. హోషేయ గ్రంథము 751, పాత నిబంధన. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహితుడు స్నేహించిన వాడను నేనే. దేవుని ఎరగక ముందు లోకంలో ఉన్నప్పుడు ఈ లోకమనే అరణ్యంలో నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే, నిన్ను స్నేహించి ప్రేమించి నిన్ను మందిరానికి నడిపిస్తే, నిన్ను రక్షించుకుంటే, ఈనాడు నువ్వేం చేస్తున్నావు? ఆరాధించవు, మౌనంగా ఉంటావు. ఎంత బలహీనులమో కదా మనం. దేవుని నుంచి అన్నీ పొందుతాము, కానీ దేవునికి ఇచ్చేది ఏముండదు. నేను అదే మీకు మొదట అదే చెప్తా ఉన్నా. నేను నువ్వు ఇచ్చే ఆఫరింగ్ కోసము దేవుడు ఆశపడలే నీ గురించి. అది మంచిదే కాదనడంలే, కానీ దానికన్నా ముఖ్యమైనది నీ హృదయం నుంచి వచ్చే ఆరాధన కోరుకుంటా ఉన్నాడు దేవుడు. ఆరాధించకుండా ఎన్ని రోజులు మౌనంగా ఉంటావు? యవనస్తులుగా, దేవుని బిడ్డలుగా, దేవుడు విమోచించి సంపాదించుకున్న సంఘంలో ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పాపిగా నువ్వు పాపంలో పడిపోకుండా నిన్ను నిత్యత్వానికి తీసుకుపోయే పవిత్ర గ్రంథంతో పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు ఆరాధించుకున్న ఉన్నావనంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం అది. ఆరాధించకుండా మౌనంగా ఉండకూడదు, ఆరాధించాలి. ఆరాధించకపోతే నష్టం. భౌతికంగా నీకు నష్టం కలగపోయి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఆత్మ బలహీనపడిపోతుంది. శరీరానికి మనకు తినడానికి అన్ని అవసరతలు కావాలి, కానీ ఆత్మకు అవసరంలే. ఆత్మ నశించిపోయినా పర్వాలేదు, కానీ భౌతికంగా మనం బాగున్నామని మనం అనుకుంటున్నాం. దేవుడు అనాలి, ఆత్మీయంగా నువ్వు బలపడుతున్నావు సహోదరి సహోదరుడా అని, ప్రియ కుమారి కుమారుడా నువ్వు బలపడుతున్నావని దేవుడు ఎరిగితే అదే నీ ఆరాధన. నువ్వు ఆరాధించగలగాలి. ప్రభువును పక్కన పెట్టి నువ్వేం చేసుకున్నా వేస్టే. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతో బాధతో ఆ కొరింథీ సంఘానికి రాస్తూ, నువ్వు దేవుని ఎరిగినావు మంచిదే, నువ్వు దేవుని దగ్గర ఆరాధించకుండా ఎందుకు ఉన్నావు అనేది అక్కడ రాస్తాడు. 1 కొరింథీయులు, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 146, కృత నిబంధన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. ఏమైపోయినాడు జ్ఞాని అంటే, లోక జ్ఞానము నేను అట్లా చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఆరాధించకుండా నువ్వు ఆరాధించలేదు అని అంటే నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివి అని. ప్రభువుకు సంబంధించిన వ్యక్తివి అయితే మౌనంగా ఉండలేవు, ఆరాధిస్తావు. నీ మనసు ఒప్పుకోదు. ఈ వారం అంతట్లో ఏమీ చేయలేదా నీకు ప్రభు? ఈ మాసం అంతట్లో ఏమీ చేయలేదా నీకు ప్రభు? ఈ 4 మాసాలు నీకు ఏమీ చేయలేదా ప్రభు? ఎందుకు మౌనంగా ఉంటావు? అపవాది నీ ప్రక్కనే ఉంటాడు. ఏం ఆరాధిస్తావులే, వద్దులే. ఇలాంటి స్థితి నీకు నాకు కలగకుండా లేఖన భాగాలతో మనం మాట్లాడినప్పుడు మన ప్రభువును మనం ఆరాధించాలి. ఈ లోక జ్ఞానము నీకు ఎంత ఉన్నప్పటికీ,
అందుకే ఇదే కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తాడు, 3:18 వచనం. అందరం కలిసి చదువుకుందాం. 18, ఎవడును తను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినేననుకొని ఎడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. నీకెంత జ్ఞానం ఉన్నా పర్వాలే, కానీ దైవికమైన జ్ఞానం అవసరం. లోక జ్ఞానం మంచిదే, నీకు నాకు మంచిదే, దేవుడు ఇస్తాడు. కానీ దైవిక జ్ఞానం ఎక్కడా? దయ్యాన్ని చేతబట్టుకుంటే దైవిక జ్ఞానం పారిపోతుంది. అదే నువ్వు దైవిక జ్ఞానాన్ని ముందు పెట్టుకుంటే దయ్యము వెళ్ళిపోతుంది. దయ్యాన్నే హెచ్చిస్తూ వస్తేవి నువ్వు. ఇంకా దైవం ఎక్కడా? నీ నోటి నుంచి ఆరాధన రాకుండా దయ్యం నిన్ను అడగిస్తూ ఉంది. దైవమా, దేవా అనేది నీ నోటికి రాకుండా నీ దయ్యం నీ జోబిలోనే ఉంటుంది. ఎప్పుడు అది అడ్డుపెడతా ఉంది, బలహీనపరుస్తూ ఉంది, సిద్ధపాటు కలగకుండా చూస్తూ ఉంది అది నిన్ను. ఎన్ని దినాలు ఇట్లా మౌనంగా ఉంటావు? రక్షింపబడిన నీవు దేవుని నుంచి అన్నీ ఆశీర్వదింపబడి పొంది దేవునికి నువ్వు ఏమీ ఇవ్వకుండా దినాలు గడిచే వెళ్ళే కొలది నీ ఆత్మీయ యాత్ర బలహీనపడిపోతుంది. అందుకే భక్తులు పాటలు ఎంత బాగా రాస్తారు అనంటే 555 పాట సంఖ్య 555, ఎరిగి ఎరిగి నేను పడిపోతుండు. చూడండి, చాలా బాగా రాశారు భక్తులు. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని, దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్ము. కాబట్టి ఎరిగినా మంచిది, కానీ ఎరిగి ఎరిగి మనము పడిపోతూ ఉన్నాం, లోకంలో పడిపోతూ ఉన్నాం. లోకము జ్ఞానం ఇచ్చింది, లోకము అన్నీ ఇచ్చింది. ఈ లోకంలో పడిపోయి లోకనాథుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభువుని అంగీకరించిన నీవు దేవుని సన్నిధిలో సాగిలపడాలి అనంటే నీవు అర్పించుకోవాలి. లోక జ్ఞానం మీద మనం ఆధారపడిపోతే నష్టపోయే వారంగా ఉంటాం, ఆత్మీయంగా బలహీనపడిపోయే వారంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు అది మనకు మెలకువ కలిగి ఉండాలని. లోక జ్ఞానం మంచిదే, కానీ అది ఎక్కువైపోతే ఏమైపోతుంది? వెరితనం అయిపోతుంది. ఒక మనిషికి సడన్గా డబ్బు వచ్చింది అనుకోండి, ఏమైపోతారు? పిచ్చర్లు అయిపోతారు. మీకు ఉదాహరణ ఎక్కడ పోవాల్సిన పనిలే, శంషాబాద్ ఎయిర్పోర్టే పెద్ద ఉదాహరణ. ఒకసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆ పొలాలన్నీ కొన్ని డబ్బులు వచ్చేస్తే ఆ డబ్బును చూసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఆ విధానంలో నేను నేర్పిస్తూ వస్తాడు. దినదినానికి రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా నువ్వు ఆత్మీయంగా బలహీన పడిపోకుండా బలపడాలని వాక్యం నీతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు ఆహ్వానించాలి. ఎన్ని రోజులు ఉంటావు అట్లా మౌనంగా చెప్పండి? అందుకే త్వరపడాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, కానీ ప్రభుదినంలో ఆరాధించాలి అని అంటే మన నోరు మనకు ముందుకు సాగదది. అట్నే ఆత్మ అట్లే తొక్కుతూ ఉంటుంది. ఆగు ఆగు ఆగు, వచ్చే వారం చూద్దాంలే. ఎందుకట్లా? సామెతలు 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి కలిసి చదువుకుందాం. సామెతలు ఒక విశ్వాసయాత్రలో బిడ్డ దేవుని నమ్ముకున్న వాళ్ళు
సామెతలు పేజీ నెంబర్ 531, పాత నిబంధన. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. తెలివి అంటే లోక జ్ఞానమే అవసరంలే. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కనపడి దేవుణ్ణి స్తుతిస్తావో ఆరాధిస్తావో అదే దేవునికి ఎక్కువ. మర్చిపోకూడదు మనం. ప్రభువా, ఈ లోకయాత్రలో నేను నిన్ను ఎరిగినాను, కానీ మౌనంగా ఉంటున్నా, నిన్ను ఆరాధించలేకపోతున్నా. ఎన్ని రోజులు మౌనంగా ఉంటావు? ఈ లోకయాత్రలో దేని కొరకు ప్రాకులాట? ప్రభువు కొరకు ప్రయాసపడడం చాలా మంచిది, ఆయన్ను ఆరాధించడం చాలా మంచిది. కానీ మౌనంగా ఉండి మనం ఏమీ సాధించలేం. ఆత్మ బలహీనపడిపోతుంది. ఆరాధించటానికి ఎన్నో వచనాలు అవసరం లే. మనకు 2 మాటలు చాలు, 2 వాక్యాలు చాలు మన హృదయాన్ని ఉజ్జీవింపబడి. కాబట్టి లోకంలో ఉన్నావు, లోక జ్ఞానం అవసరమే. కానీ ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఎవరైనా రాసిందినా? ఎవరు రాసింది సామెతలు? ఎవరు? ఎంత జ్ఞాని ఆయన! ఆ జ్ఞానే అంటున్నాడు. అంటే మనం ఆరాధించలేదు అని అంటే ఆయన కంటే మనం జ్ఞానవంతులమని. ఆరాధించు, ఆయనే ఆ మాట అంటున్నాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అదే మన తెలివి. దేవుడు ఇస్తాడు, ఎందుకు ఇయ్యడు? కానీ ఆరాధించు, మౌనంగా ఉండకు. దేవుడు కోరుకునేది అదే. ఆరాధించకుండా ఎన్ని రోజులు ఉంటావు అట్లను? దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మాసం వెంబడి మాసం, వారం వెంబడి వారం. ఎందుకు మౌనంగా ఉంటావు అని అంటే దానికి ఆ లెక్క మీ దగ్గరనే ఉంటుంది, నా లెక్క నా దగ్గరనే ఉంటుంది. చాలాసార్లు నేను కూడా అందరికంటే ముందే ఆరాధిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాను. ఎందుకంటే ఇక్కడి నుంచి మనము కొంతమందికి అవకాశం ఇద్దామని. ప్రతిదానికి బ్రతిమలాడకూడదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థనకు అట్లే ఉంటాం మనం. మన జీవితాలు దినదినానికి అభివృద్ధి చెందాలి. వయస్సు పెరిగే కొలది ఆత్మీయంగా కూడా మనం పెంపొందించాలి. ఈనాడు ఆత్మీయత ఏమైపోతుందనంటే పడిపోతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఆరాధించమంటే ఎంతమంది ఆరాధిస్తారు చూద్దాం. ఒక్కోసారి తరుణం ఇస్తూ ఉంటారు. యవ్వన కాలంలో పిల్లలు మీరు ఆరాధించండి, ఇక్కడ నువ్వు కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళని చెప్తా ఉంటారు అన్నవాళ్ళు ఇక్కడ నుంచి. కానీ మౌనంగానే ఉంటారు మన వాళ్ళు. అదే అంటున్నా, లోకం నిన్ను ప్రేమించింది, అక్కడి నుంచి వేరుపరచబడ్డావు, సంఘానికి వచ్చినావు, సంఘంలో రక్షింపబడ్డావు. నీ ఆత్మీయ యాత్ర బలహీనపడిపోకుండా ఏమైపోవాలి? పెంపొందించుతూ పోవాలి అని అంటే సంఘంలో నువ్వు నోరు విప్పి ఆరాధిస్తే ప్రభువు సంతోషిస్తాడు. సంఘం నిన్ను చూస్తుంది, గుర్తిస్తుంది. ఆ సంఘానికి శిరస్సు ప్రభువారే కాబట్టి ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. ఇది మర్చిపోకూడదు. ఇది నువ్వు మర్చిపోతావు, ఏమి మర్చిపోయి అట్లనే కూర్చొని ఉంటాం, మౌనంగానే ఉంటాం. ఎరిగినావు, ఎరిగిన తర్వాత నీ దేవుని నువ్వు ఆరాధించాలి. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. వినమనం. దేవుడు నీతో ఏది మాట్లాడతాడో ఆ మాట విని నువ్వు ఆరాధించకపోతే నువ్వు ఇంకా లోకాన్నే ప్రేమిస్తూ ఉన్నావు అని దేవుడు దుఃఖించేవాడిగా ఉంటాడు. ఆరాధించు, దేవుణ్ణి మహిమపరచు. నీ ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా నువ్వు కాపాడుకో. ప్రభువుకు లెక్క అప్పచెప్పాలి. నేను అదే చెప్తా ఉంటాను.
ఎక్కడ మీటింగ్స్ పోయినా కూడా నేను ఇది చెప్తా ఉంటాను యవనస్తులకి. నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే, రక్షింపబడిన తర్వాత నీ ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా కాపాడుకో. 33 సంవత్సరాలంటే ఒక 15 సంవత్సరాలు 10th క్లాస్ వరకు అయిపోయింది అనుకోండి. మిగతా సంవత్సరాలు ఏమైపోయినాయి నావి? లోకాన్ని ప్రేమించిన, లోకం నన్ను ప్రేమించింది కానీ దేవుడు నన్ను ప్రేమించినాడు అనే సమయానికి అన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి. దేవుని స్తుతించలేకపోయినా, పాడైపోయిన యవన కాలంలో బిడ్డలు మీరు పోగొట్టుకోకూడదు. మీరు ఆత్మీయ యాత్ర బలహీనపడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని నీకు చేతికి అప్పచెప్పాడు. దీన్ని ఆధారంగా చేసుకొని దినదినము నువ్వు ఇంకా అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలి అని అంటే వాక్యం నీతో మాట్లాడితే తప్ప నువ్వేం చేయలేవు. వాక్యాన్ని పక్కన పెట్టి పాపాన్ని నీ దగ్గర పెట్టుకొని, పరిశుద్ధ దేవుణ్ణి పక్కన పెట్టి పాపాన్ని నీ పెట్టుకొని పోతే నువ్వేమీ ఆరాధించలేవు. ఎన్ని దినాలైనా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉండాల్సిందే. కానీ నష్టపోతావు ఆత్మీయంగా. నువ్వు నష్టపోకుండా నీ గ్రంథాన్ని చేత పట్టుకొని, ప్రభువా ఒక్క మాటతో నువ్వు మాట్లాడినావు, నేను ఆరాధిస్తానంటే దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. ఆ సంతోషము పరలోకంలో దేవదూతలకు లేదు, నీకు ఇచ్చినాడు. 4 మాసాలు అయిపోయింది. ఎవరైనా పర్వాలే, పెద్ద వయసు కలిగిన వారు, మధ్య వయసు కలిగిన వారు, యవన కాలంలో బిడ్డలు, రక్షింపబడిన వారు మౌనంగా ఉండకూడదు. ఒక మాట చాలు, అంతే. ఏమవుతుంది? ప్రభా నా గొంతుకులో పూపురించినావు, నీ దేవుని సన్నిధికి వచ్చినా నేను ఆరాధిస్తూ ఉన్నా, నన్ను బ్రతికించినావు. చాలు, చిన్న ఆరాధన చాలు. దేవుడు మనకు ఆ రకంగా సాయం చేయను గాక.